తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టిన పాపము చేయ నన్ను విసిరేయక సారపై ఉంచా నీకిష్టమైన పాపము చేయ నన్ను విసిరేయక సారపై ఉంచావా జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని యుండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచు ఉన్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము
ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు వారితో తన అంగుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నీకు స్తోత్రం. యేసయ్య మన యందు దయ ఉంచి అయితే దేవుడు డేవీడు యందు దయ ఉంచి రిబ్కా యందు దయ ఉంచి ఇక్కడ చూసినట్లయితే తన పిల్లలు గర్భఫలము, తన కుమారుడు గర్భఫలము దేవుడు అనుగ్రహించి చక్కని ఇంటిని నిర్మించాడు. ఇది దేవుని ఉద్దేశం. చాలా మంది ఇల్లు కట్టుకుంటారు, కానీ ప్రభు ఇక్కడ అంటున్నాడు, నేను ఇల్లు కట్టించకపోతే అది వ్యర్థం. ఇంట్లో ఉంటారండి, చాలా మంది ఇళ్లలో ఉంటారు, కానీ ఇల్లు కట్టిన తర్వాత వాళ్ళ కష్టాలు, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ మనశ్శాంతి, వాళ్ళ ప్రశాంతత, వాళ్ళకు పరిశుద్ధత, వాళ్ళ జీవితంలో ఎన్నడూ శాంతి అనేది ఉండదు. మీరు చూడండి, చాలా మంది ఇళ్ళని మనం చూస్తుంటాం, పెద్ద పెద్ద భవనాలు కట్టుకుంటారు, కానీ భవనాల కాదు ఏం చేస్తారంటే వాళ్ళు భయానికి తట్టుకోలేక ఏదో బొమ్మలు పెడుతూ ఏదో కాగితాలు కడుతూ ఉంటారు. హల్లెలూయా. దేవుడు కట్టించిన ఇల్లుకు దేవుడు కాపులా. అంటే మనుషులు కట్టుకుంటారు కాబట్టి మనుషులు కాపులు ఉంచుకుంటారు. దేవుడు కట్టిస్తే దేవుడే కాపులు ఉంటాడు. నేను కాపులు ఉంటాను, నేను ఇంటిని కాపాడుతాను, నేను ఇంటిని దీవిస్తాను, నేను సుఖ సంతోషాలతోనూ ఆనందంతోనూ ఈ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను అని దేవుని యొక్క వాక్యము లేఖన భాగం మనకు సెలవిస్తా ఉంది. ప్రియులారా, ఈ ఇంటి కాపుదల ఎవరంటే, ఈ ఇంటి యజమాని ఎవరంటే దేవుడి. నువ్వు మనిషిగా పశురాజు అంటారు, కానీ ఈ మనిషి పశువు లేక ప్రవర్తించి ఇంటిని కట్టి ఇంట్లో పశురాలు తిప్పి ఇంట్లో పశురాలు మూత్రం పోయించి ఇంట్లో పశురాలు తేడ చెప్పించి ఓట్లు పెట్టి కడతాడు. ఎందుకు తిప్పుకుంటాడు పశువుని? భయం. ఏమైందో అన్న భయం. కానీ దేవుడు తిరగాలండి ఇంట్లో, పశువులు కాదు తిరిగేది. పశువులు కాదని తిరిగేది, పశువులు మూత్రం పోయడం కాదండి, పశువులు ప్యాకెట్ కాదండి. ఇళ్లలో తిరగాల్సింది దేవుడు, ఇళ్లలో ఉండాల్సింది ఆయన రక్తం. ఆయన కాపాడాలి మన ఇంటిని, మనుషులు కాదు. ఆ దేవుడు ఇంటిని కాపాడుతాడు. ఆ ఇంటిని కాపాడి నేను దీవిస్తాను, నేను కట్టించాను అంటున్నాడు. నేను కట్టించాను, నేను ప్రయాసం వ్యర్థము కాదు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకు మహిమ కలుగుగాక. దేవుడు ఇంటిని కట్టించాడు. ప్రభు అంటున్నాడు, నేను గుమ్మములో నిలబడి విరోధితో వాదిస్తాను. ఎక్కడ నిలబడట? గుమ్మములో, ఈ దర్వాజా దగ్గర. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ, ఆయన పరిశుద్ధ. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుని స్తుతించుడి. హల్లెలూయా. మంచి ప్రార్థన చేసుకుందాం. దేవుని ప్రియులారా రండి, అందరిలోనికి రండి, మంచి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో నాయన ఈ యొక్క విల్లు మా ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నువ్వు నిర్మించి అయా ఇప్పుడు మా ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రవేశంలో ప్రభాను ప్రవేశించి మా ప్రభా అయా నువ్వు గొప్ప కార్యములు చేస్తున్న దేవుడు ప్రభా. ఈ కుటుంబానికి మా ప్రభా గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప దీవెనలతో నింపి మా ప్రభా అయా నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ యొక్క మా ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. కిచెన్ వాళ్ళని మా ప్రభా అయా నీ దయతో మా ప్రభా నీ కరుణతో జ్ఞాపకం చేసుకో. ఇంటిని అంతని మా ప్రభా ఈ కార్యక్రమం కనుదృష్టి ఉంచి దీవించి ఆశీర్వదించి మా ప్రభా గురువు ప్రతి పరిశుద్ధులకు కూడా నీ కృపాని కార్యక్రమాన్ని కనుదృష్టించమని మా ఘనత ప్రభావానికి చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఒకే ఒక వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం
మంచి పదార్థమును భుజించుడి. 55 ఇళ్ళ యొద్దకు రండి, నూకలు లేని వారలారా మీరు వచ్చి కొనుక్కొని భోజనము చేయుడి. రండి, డబ్బులు లేకపోయినను ఏమీ ఇవ్వకుండానే ద్రాక్షారసమును పానము చేయుడి. ఆహారము కాని దాని కొరకు మీరెలా రూకలించెదరు? సంతృష్టి కలగచేయని దాని కొరకు మీ కష్టానితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి, మంచి పదార్థములను భుజించుడి. హల్లెలూయా! గట్టిగా చెప్పండి, హల్లెలూయా! ప్రభు అయిన దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడు క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో ఈ కిచెన్ రూమ్ మిమ్మల్ని కట్ చేస్తుండగా మంచి పదార్థములను పరలోక ద్వారాలు తెరిచి ఈ రూమును నింపులుగాక. నెక్స్ట్ చదవమ్మా. నేను చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన యెడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదునకు చూపిన శాసనమును మీకు చూపుదును. ఇదిగో జనములకు సాక్షిగా అతన్ని నియమించితిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతన్ని నియమించితిని. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సిగ్గిపనియుడి. హల్లెలూయా! హల్లెలూయా! ఇదిగో ప్రభు చెబుతున్నాడు, మీ ప్రాణాలు అంటే మీరు మంచి పదార్థమును భుజించి మీ ప్రాణములను ఏమంటున్నాడు? సారమైన దానిని భుజించి మీ ప్రాణాలు సుఖింపనియుడి. ప్రభు అయిన దేవుడు చెప్తున్నాడు, సారమైన ఆహారాన్ని భుజించి ఏదో అన్నట్టు శరీరానికి సుఖం 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 సుఖం. చాలా మందికి అంతుంటది కానీ తింటే అరగదు. ఒకటి, ప్రాణానికి, దేహానికి, శరీరానికి ఆరోగ్యం ఉండదు, ఎముకలకు సారం ఉండదు. ఏదో తెలియని బాధ, ఏం చూసినా ఏం లేదు, ఇంట్లో ఏం తినట్లేదు, ఏం తాగట్లేదు, ఏం తిన్నా అరుగట్లేదు అనేటటువంటి భావాలని భగవంతుడు ఈరోజు తీసివేసి మంచి సమృద్ధితో ఈ యొక్క కిచెన్ రూమును దేవుడు నింపునుగాక. హల్లెలూయా! తొట్టిలో పిండి నింపినట్టుగా, బుడ్డిలో నూనె నింపినట్టుగా, విధవరాలి ఇంటిని దేవుడు ఏలియా ప్రవక్త ద్వారా ఆశీర్వదించినట్టుగా ఈ రోజు మనందరి ద్వారా ఈ దేవుని కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆయన పరిశుద్ధ, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి. దేవుడు రిబకా, ధర్మయ్య, కీర్తన ఈ బెడ్రూమ్లో నిద్రిస్తుండగా 127వ కీర్తన ప్రకారము వారికి మంచి ఈవులను దయచేయునుగాక. ఆమేన్. ఆమేన్. ఆయన పరాక్రమ కాయము సాటి, ఆయన ప్రభావము కాయము స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవా, ఉదయకాల సమయంలో మీరు ఇచ్చినటువంటి ఘనతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయా మరలా మిమ్మల్ని స్తుతించి ఘనపరుస్తా ఉన్నాం. ఇదిగో తండ్రి, ఈ గృహంలో నీవు ఇచ్చి తండ్రి ఈ గృహానికి అధిపతిగా నీవు ఉన్నావు నాయన, నీకు వందనాలు. ఉదయకాలంలో నీవు ఇచ్చిన తరుణాన్ని బట్టి నీవు పంపించినటువంటి నీ బిడ్డలందరినీ బట్టి, నీ సేవకులను తండ్రి, నీ ఆత్మీయులను, నీ బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు. ప్రభువా,
ఇదిగో ఈ యొక్క మరి విశ్రాంతి తీసుకునే గృహాన్ని మరి తండ్రి మరి రిబ్బన్ కట్ చేస్తూ ఉండగా బిడ్డ మరి దయతో మీరు దీవించి ఆశీర్వదించి తండ్రి ఇందులో పడుకున్నప్పుడు తండ్రి వారికి మంచి తండ్రి మరి సుఖమైనటువంటి నిద్ర అనుభవింపచేయండి. ఎలాంటి దుష్ట ప్రభావ కళలు చెడు ఏ జరగకున్నట్లుగా ప్రతిదినము తండ్రి మీ యొక్క ఆత్మచేత నింపి మంచి తండ్రి దర్శన భాగ్యం బిడ్డలకు కలిగించి మీరే తోడుగా ఉండి సహాయం చేసి మహిమ పొందమని మా రక్షకుడు ప్రియ కుమారుడు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ప్రతిష్ఠిస్తున్నాము. ఆమేన్. ఓకే, ఇంకొక రో ఉంది. మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. మన యొద్దకు వచ్చిపోతున్నవాడు భక్తి కలిగిన దేవుని సేవకుడు అని నేను తెలుసుకున్నాను. కాబట్టి మనము ఆ దైవజనునికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఇల్లు కట్టుకోరాలు, ఎందుకు కట్టుకోరో నాకు తెలియదు. కానీ మీరేమని అనుకోండి, ఎందుకు కట్టుకోరు ఏం చేసుకోరో నాకు తెలియదు. మరి దేవుడు కట్టించారు, వాళ్ళు కట్టుకోరు, అత్తగారు కట్టించారు నాకు తెలియదు. కానీ ఇక్కడనైతే ఒక విచిత్రమైన విషయం ఏంటంటే నేను చూస్తున్నాను. ఏంటంటే దైవజనుడు వచ్చిపోతున్నప్పుడు ఉండడానికి ఒక చిన్న, ఎంత పెద్దగా ఉంది కదా చూడండి, చిన్నగా. ఇది బైబిల్ ప్రకారమా దేవుని వాక్య ప్రకారం అంటారా లేకపోతే విరుద్ధం అంటారా? మీరు ఎవడు ఇల్లు కట్టుకున్నా మీరు గుర్తు పెట్టుకొని దేవుని చూసి నేర్చుకొని నేను రాను ఉండను. కానీ అలాంటి గది ఒక్కటే ఏ దైవజనుడు సేవకుడైనా ఇది నిజమైనటువంటి ప్రార్థన. హల్లెలూయా. అందుకే దేవుడు మన కరెంట్ ఇచ్చిండు, దేవుడు మైక్ తీసింది ఇప్పుడే ఆన్ చేయండి. హల్లెలూయా. చూడండి, ఒక దైవజనుడికి ఒక గది, దైవజనుడికి ఒక గది. ఆ గది కట్టించేటువంటి తల్లి ఒకనొకప్పుడు ఇంటికి శోధన వచ్చినప్పుడు, ఇంట్లో కష్టం వచ్చినప్పుడు దైవజనుడి దగ్గరికి వెళ్ళి అతని దగ్గర నుంచి ఒక అద్భుతం పొందుకుంది. అయితే ప్రియులారా, దేవుని పరిశుద్ధులైనటువంటి మీరు, దేవుని సేవకులైనటువంటి మీరు, దేవుని ప్రవక్తలు కావచ్చు, దేవుని విశ్వాసులు కావచ్చు, మీరు ఎవరైనా కావచ్చు అండి. దైవ చేద్దాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు ఈ ఏక నామములో ఈ ప్రార్థన గదిని, దైవజనుని గదిని దేవుని కొరకు ప్రతిష్ఠ చేస్తున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు రాజుల రాజా. దేవునికి స్థలం ఉంది, దేవునికి స్థలం ఉంది కదా.
ప్రార్థన గది కట్టేద్దాం అనుకుంటా దైవ సేవకులు మీకేం పని పాటలేదు రా ఎందుకన్నా అన్నాడు. నాకెందుకురా, నా ప్రాణం టవర్ తప్ప నేను ఆడ పడుకొని ఆ నిద్ర కొడతాను అంటే వాడన్నాడు, నువ్వు వండుకో నిద్రపో, నాకు అవసరం లేదు, నాకు దేవుడు ఇల్లు కట్టించుండు, నిన్ను దేవునికి ఒక గది కట్టిస్తున్నా అన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు కట్టించుకున్నంత మాత్రాన ఆనందం కాదండి, దేవుని కూడా ఏముండాలి, స్థలం ఉండాలండి. చాలా మంది ఏం పని చేస్తారంటే అన్యులు దేవునికి ఒక గది కట్టించుకోరా. ఏమన్నా మీరు వీడియో తీసారా ఎక్కడన్నా ఇళ్ళకి వెళ్ళినప్పుడు దేవునికి బయట కూడా దేవుని గది ఉంటుందా ఉండదా? అంతే కదా, కంపల్సరీ ఉంటుంది. మరి క్రైస్తవుడు ఉన్నాడు కదా, మరి మనం ఎక్కడ కట్టినాం, నువ్వు ఎక్కడ కట్టినావు, అది ఇళ్ళ. దేవునికి స్థలం ఉండాలి. దేవునికి స్థలం లేకపోతే నువ్వు ఇల్లు కడితే ఏం లాభం? దేవునికి స్థలం ఉండాలి. వాళ్ళు దేవుని గది కట్టుకున్నారు, ఇక్కడ కూడా మనం దేవునికి ఒక గది కట్టాం అంతే. దేవుడు రాని, దేవుడు ఉండని, దైవ సేవకుడు ఎవరన్నా ఏ పాస్టర్ రాని అండి, దైవజనుడు వచ్చాడనుకో, దైవజనుడు రండి, దేవుని కోసం ఒక గది, దేవుని కోసం ఒక గది కట్టి అందులో బస చేయండి, లేకపోతే అందులో మంచిగా హాయిగా రెస్ట్ తీసుకోండి. అది దేవుని బిడ్డలో మనం చేయవలసినటువంటి పని. నేను నిజంగా నిశ్చయముగా నేను అనుకుంటాను, ఖచ్చితంగా దేవుని యొక్క ఏర్పాటు. ఇది ఏం ఏర్పాటు అండి? దేవుని యొక్క ఏర్పాటు. చాలా మంది అంటారు దేవుడికి డబ్బులు ఉన్నాయి కాబట్టి కట్టించుకుంటూ అంటారు. దేవుడు ఏం ఉద్యోగం చేస్తాడు మనం అనుకున్నాం. ఏ కటింగ్ ప్లేయర్ సాదా, కటింగ్ ప్లేయర్ ఒకటి, స్క్రూ డ్రైవర్ చాలా మంది స్కూల్ డ్రైవర్ అంటారు, బడికి వద్దా స్క్రూ డ్రైవర్ పట్టుకొని బయటికి వెళ్ళి ఒక సంచి తగిలించుకున్నాడు, ఒక కరెంటు పని చేసుకుంటాడు, ఇంత చక్కని ఇల్లు కట్టుకున్నాడంటే మరి నువ్వు. మీకు విషయం తెలుసా, ఈ రోజు కొన్ని విషయాలు బయటపడే అడక తింటోళ్ళు కూడా కోట్ల కొద్ది బిల్డింగ్లు కట్టుకుంటున్నారు. మరి నువ్వు పొద్దుగూకులు పని చేస్తున్నావు. కొన్ని నాకు చూసిన మాటలు మాట్లాడిన తర్వాత దేవుడి గురించి మాట్లాడతాను నేను. అయితే ఇంట్లో ఉండేది భార్య భర్త పిల్లలు, కొంచెం ఆ పిల్లలకు ముందు మళ్ళీ పెద్దవాళ్ళు తల్లిదండ్రులు. అయితే వీళ్ళే పెద్ద వీళ్ళే చిన్న, ఇందులోనే ఒక ఇంట్లోనే అవుతున్నప్పుడు భార్య భర్తలు, ఒక భార్య పని చేయకుండా భర్త చేస్తుంది అనుకోండి, భర్త చేసి వస్తున్నప్పుడు భార్య రాగానే ఏమనాలండి, మీరు ట్యాంక్ తిన్నారండి, చాలా రిస్క్ తీసుకొని పని చేశారు, ట్యాంక్ వచ్చారు, ట్యాంక్ తిన్నారా పోయారా అంటే భర్తకి ఏమనిపిస్తుంది అండి, సంతోషం అనిపిస్తుంది. అదే భర్తలే పని చేయకుండా భార్యలే చేస్తారు అనుకోండి, నేను చేయలేకపోతున్నాను, నా భార్య చేస్తుంది అనుకొని రాగానే ట్యాంక్కి వెళ్ళావా, వచ్చావా, పోయావా, తిన్నావా అని పలకరిస్తే భార్యకి ఏమనిపిస్తుంది, బాగా సంతోషం అనిపిస్తుంది. రాగానే నువ్వు చేసినవులే, కష్టం సంపాదించుకొచ్చినవులే, నువ్వు కాక చేస్తీవి అంటే ఏమనిపిస్తుంది అండి, అక్కడి కోపం కష్టము, ఇంటికి రాగానే ఈ కష్టం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుడి కుటుంబంలో ఒక ఇంట్లో మనుషులు కలిగి ఉన్న ఇల్లు గురించి కాబట్టి నాకు దేవుడు ప్రేరేపించిన విధానం బట్టి చెప్తా ఉన్నాను. అయితే ఇంట్లో ఒక చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు పెంచి పెద్ద చేస్తూ ఉంటారు, వారికి కావాల్సిన అక్కర్లన్నీ తీరుస్తూ ఉంటారు. అయితే 10 అడిగినప్పుడు 20 ఇవ్వడము, కాకపోతే వాళ్ళు గౌరవాన్ని బట్టి, వాళ్ళు జీవిస్తున్న జీవితాన్ని బట్టి మనం పెంచాలి. పెంచినప్పుడు వాళ్ళు అదే ప్రకారంగా పెరుగుతూ మంచి దేవుని యొక్క ప్రణాళికలో పెంచితే బాగానే ఉంటుంది. కానీ వాళ్ళు మనం 10 అడిగినప్పుడు 20 ఇచ్చి పెంచి అడ్డగోలుగా డబ్బులు ఇస్తూ ఉంటే, మరి అక్కరగా ఉన్నప్పుడు ఇయ్యనప్పుడు వాళ్ళు ఏమంటారండి, నువ్వు కాక నన్ను పెంచుతీవి, నాకు బుక్కులు కావాలి, చదువు కావాలి, నేను అంత మాత్రానికి ఎందుకు కన్నావు నువ్వు అని అంటారు. అది అనిపించుకునేది ఎవరండి, అది మన ద్వారా నుండే బయటికి, వారి నుండి బయటకు వస్తూ ఉంటుంది. అయితే మనం అలాంటి మన తల్లిదండ్రులు మన పిల్లలు కలిగి ఉన్నాం, మన ఇంట్లో సమకూర్చి సమాధానంతో ఉంటే, మనం ఐక్యమత్యం కలిగి ఉంటే, ఇలాంటి దేవుని ఏంది ఆశ కలిగి ఉంటే మనము ఇల్లులు కట్టుకో. చంటి పిల్లకు పాలు ఇవ్వడానికి వస్తూ ఉంటారు. అయితే వాళ్ళు ఆ సమయంలోనే ఆ పిల్లగాడే కానీ పిల్లే కానీ బాబు వైపు ఎలా ఆశపడి వస్తారండి, ఏడుస్తున్నాడో ఏమో, ఎట్లనో ఏందో అని ఆతృతంగా వస్తూ ఉంటారు. వస్తున్న సందర్భంలో ఆడుకుంటూ ఉన్నప్పుడు నవ్వుతూ పలకరించడానికి దగ్గరికి వెళ్తూ ఉంటాం. ఆ సందర్భంలో పిల్ల పాప ఏడుస్తున్న సందర్భంలో మనం దూరం ఉండి ముచ్చట పెడతామండి, పెట్టం, తరుముకపోతా ఉంటుంది మన కడుపు. అలాగనే నేను అనుకుంటున్నాను, దేవుడు
డేవీడు తన భార్య భర్తలు భయభక్తులతో ఉండినందున దేవుడే వీరి భయభక్తులు చూస్తూ, వీరి యొక్క జాగ్రత్తలు చూస్తూ, వీళ్ళ యొక్క భక్తిని కనిపెడుతూ దేవుడే ఈ యొక్క గృహంలోకి తోచుకొని ఆతృతంగా వస్తున్నాడని నేను ఊహించి చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే వీళ్ళు భయభక్తులు కలిగి ఉంటున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు ఎంతో దేవునిలో విధేయతతోను, దేవునిలో ఒక భక్తి కలిగి వీరిలో ఒక వారు చేస్తున్న క్రియలు బయటకు వస్తా ఉన్నాయి. ఎందుకంటే దేవుడైతే చాలా తక్కువ సమయంలోనే, అంతకు ముందు అంటే దేవుని స్తుతించిన వాళ్ళు ఉన్నారు, వాయిద్యములు వాయించిన వాళ్ళు ఉన్నారు, ఇంకా అనేక సందర్భంలో వాళ్ళు ప్లే చేసిన వారు ఉన్నారు. కానీ వాళ్ళు నికరంగా తగిన తలంపు కలిగి లేరు, ఏమో ఉన్నారా లేరో అది దేవుని ప్రణాళిక. అయితే డేవిడ్ అయితే తక్కువ సమయంలోనే చాలా విలువైన వాయిద్యము నేర్చుకొని వాయిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తున్నట్టుగా మనం అందరూ చూస్తా ఉన్నాం. ఎంతో విచిత్రమైన వాయిద్యం. అయితే ఇప్పుడు అంత తొందరగా ఆ వాయిద్యము నేర్చుకొని అంత షార్ప్గా కొట్టాలంటే ఇంకెవరు కనిపించినట్టుగాను కనపడ్డట్టుగాను ఎవరు నాకైతే కనిపిస్తలేదు. మీకైతే అందుతున్నారో ఏమో నాకు తెలియదు, దేవుని నామాన్ని బట్టి. ఎందుకంటే ఏమన్నా ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళు పదే పని అక్కర్ల గురించి అడుగుతా ఉంటే ఇంత అడగటం అవసరమే లేదు. మనం చేయగలిగిందే మనం కూడా చేయవచ్చు. ఏం వారి మన కష్టపెట్టడం ప్రయోజనం ఏమీ లేదు, మనమే చేద్దాం అనే సందర్భం, అలాంటి మనసు తత్వం కలిగిన దేవుడు. ఎందుకంటే ఆ మనసు ఎప్పుడు అనిపిస్తుంది అంటే దేవుని యొక్క ప్రేమ పొంది ఉన్నప్పుడు మాత్రమే, దేవుడు అంటే ఏందో అసలు తెలిసినప్పుడు మాత్రమే. ఎందుకంటే చేస్తా ఉంటే అభివృద్ధి కలుగుతా ఉంది, అభివృద్ధిలోనే దేవునికి ఇస్తా ఉన్నాడు. మనందరికీ అభివృద్ధి కలగానే అందరికీ ఏ ఉపది అవుతుందండి? కలిసి వచ్చింది కదా, ఇంకొక పని చేద్దాం, ఇంకొక దానికి వాడుకుందాం, లేకపోతే ఇంకోటి కొత్తది ఏదో చేద్దాం అనిపిస్తూ ఉంటుంది. కానీ డేవిడు మనసు అయితే నాకు బాగా అనిపిస్తూ ఉంది, ఆయన కలిగిన దానిలో ఉండే దేవునికి ఇవ్వడము చాలా గొప్పగా చేస్తా ఉన్నాడు. అందరికి కలుగుతూనే ఉంది, అందరూ సంపాదిస్తూనే ఉన్నారు. కాకపోతే 100 సంపాదించేవారు, 1000 సంపాదించేవారు, 10 సంపాదించేవారు ఉన్నారు. అందులో ఉన్నాడు. మనము దేవుని యొక్క పనిలో నిమగ్నమయ్యి చేయాలని బాధ్యత తీసుకొని ముందుకు వెళ్తున్నామండి. కానీ డేవిడు ఏది ఏమైనా అన్నతో మాట్లాడినప్పుడు కూడా కొన్ని సందర్భంలో నేను విన్నాను, అసలు ఇవ్వని వారు ఇల్లు ఎల్లకునో వాళ్ళు ఏలేకపోతున్నారు, మనమే ఇచ్చి చేద్దాం అన్నప్పుడు అలా కాదు, అందరూ ఇవ్వాలి, అందరూ దీవించబడాలి, వాళ్ళు కూడా ఇవ్వాలి, కలిగిన దానిలో నుండే వారు కూడా ఇవ్వాలని డేవిడ్తో చెప్పినట్టుగా నేను విన్నాను. ఇప్పుడైతే చాలా ముఖ్యమైన సందర్భం ఏంటంటే, మనం ఒక ఇల్లు కట్టాలంటే ఎంతో టైం పడుతుంది, సంవత్సరాలు కూడా గడుస్తూ ఉంటాయి. కానీ డేవిడ్ అయితే ఇది దేవుని యొక్క సంకల్పం ప్రకారంగా దేవుడే కట్టించాడని నేను విశ్వసిస్తున్నాను. ఎంతో ఇది ఒక ఘనకార్యము, ఇది ఎంతో గొప్ప విచిత్రమైన పని. ఇది మనం అంతలోనే అనుకొని చేసే పని కాదు, ఇది అంతలోనే తయారైనట్టుగా కనిపిస్తా ఉంది. ఈ సాక్ష్యము దేవుడు దీవించాలని, దేవుడి కుటుంబాన్ని ఆశీర్వదించాలని, దేవుడి వలె భయభక్తులు కలిగి దేవుని వైపు నడిస్తే వారిలో కూడా గొప్ప ఏదో ఒక విచిత్రమైన విల్లే కానీ ఇంకేదో ఆస్తి ఐశ్వర్యం ఏదే కానీ అది బయటికి వస్తూ ఉంటది. ఎందుకంటే ముందు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం మాత్రం చాలా ముఖ్యమైన విచిత్రం. అది ఆ విచిత్రాన్ని పొందాలంటే దేవుని యందే మనసు ఉంచాలి. ప్రతిది ఇస్తున్నదాన్ని దేవుడే ఇస్తున్నాడా అని అనుకోవాలి. కానీ మన కష్టం చేసి సంపాదిస్తున్నాను, నేనేమి చేయాలనుకుంటే అది కొంచెంలోనే మనకు అక్కర రాకుండా అవుతా ఉంటది. ఇప్పుడైతే దేవుడు చేస్తున్న కష్టంలోనే ఆయన గొప్పగా ఫలింపచేసి ఆయనకు కావలసేది ఆయనకు ఇచ్చినట్టుగా చేసుకుంటూ ఈయనకు కావలసింది ఈయనకు అనుకరింపచేసి ఉన్నాడు. మనకు కూడా అందరికీ అనుకరింపచేసే దేవుడు. ఆ దేవాది దేవునికి కృతజ్ఞతలు. ఈ చిన్న సమయాన్ని, ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని ప్రార్థించున్నాను. ఓకే, ఈ సమయాన్ని ఇచ్చిన దేవునికి మొదటిగా, రెండవదిగా ఆయన దాసుడు దైవజనులు జాన్ దినకరయ్య గారికి నా కృతజ్ఞతలు. చేరిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తాను. నిజంగా ఒక మాటలో చెప్పాలంటే సహోదరుడు డేవిడ్ గారు, సహోదరి రిబ్కా గారు నిజంగా దేవుని విషయంలో, దేవుని పని విషయంలో వారు ఎంతో నమ్మకంగా ఉన్నారు. అవును, పరిచర్యకు ఏ విధంగా సహకరిస్తున్నారంటే వారు వంతుగా ఇప్పుడు 40 ల్యాండ్ తీసుకున్నాం,
పరిచర్యకు దైవ సేవకులు ఎంతో మరి దానికి కావాల్సిన ఆర్థిక సహాయం ఎంతో ప్రయాసంతో ఉంది కాబట్టి దైవ సేవకులు బాధపడుచున్నప్పుడు ఇలాంటి మన సహోదరుడు డేవిడ్ గారు ముందుకొచ్చి అన్నా నేను ఇస్తాను, నేను చేస్తానని ఇలాంటి వారు ఈ సంఘంలో ఉండడం నేను ఎంతో గర్వపడుచున్నాను. నిజంగా ఇలాంటి స్వభావం కలిగిన వారు సంఘానికి చాలా అవసరం. ఇలాంటి వారు సంఘానికి పట్టుకొమ్మలు, సంఘం ఎదుగుదలకు ఇలాంటి వారు ఒక కిరీటం లాగా ఉంటారని, ఇంకా ఇలాంటి వారు లేవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వీళ్ళు ఏం చేశారంటే బోధకునికి యోహాను సువార్త 3:2 ప్రకారము వాళ్ళు ఒక మాట, బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి, ఈ దైవజనుడట ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళిద్దరూ తెలుసుకున్నారు, సహోదరి రిబ్కా గారు డేవిడ్ గారు బోధకుడా నీవు దైవజనుడా, మా ఆత్మీయ తండ్రి నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని సహోదరుడు డేవిడ్ గారు రిబ్కా గారు దేవుని నుంచి వచ్చిన దైవజనుడు అని తెలుసుకొని ఆయన గురించి మాట్లాడుచున్నారు వాళ్ళిద్దరు. వారు వచ్చి బోధకుడా నీవు సత్యవంతుడవు, దైవజనుడా నీవు సత్యవంతుడవు అని వాళ్ళు ఆత్మీయ తండ్రి గురించి మాట్లాడుచున్నారు. నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని దైవజనుడి గురించి వారు మాట్లాడుచున్నారు. బోధకుడా నువ్వు చాలా మంచివాడు, సత్ప్రవర్తన కలిగిన వాడు, న్యాయంగా నడుచుకుంటున్న వాడవని సహోదరుడు డేవిడ్ గారు రిబ్కా గారు తెలుసుకొని మరి ఆయన మన యుద్ధకు వచ్చి పోవచ్చున్న దైవజనుడని వారిద్దరు మన ఆత్మీయ తండ్రిని జాన్ దినకరాయ్ గారిని గుర్తించి వారు వాక్యం ప్రకారంగా, దేవుని కృప ప్రకారంగా, ప్రణాళిక ప్రకారంగా దైవజనునికి ఒక ప్రార్థన మందిరాన్ని, అందులో దైవజనులు వచ్చి ఉంటాడని, దైవజనులతో ముఖ్యంగా దేవుడు ఉంటాడు, దైవజనులతో దేవుడుండి వారికి కావలసిన ఈవులను అవసరాలను తీర్చి వారితో దైవజనుడే తానే ప్రత్యక్షంగా మాట్లాడతాడు. దైవజనుల నుండి దేవుడు ప్రవచిస్తాడు. ఈ రోజు మరి గృహంలో మాట్లాడిన దైవజనుల నుంచి వచ్చిన ప్రతి మాట అది ప్రవచనం, అది నెరవేరుతుంది. ఈ గృహంలో వారిని ఆ విధంగా దీవించి గొప్ప చేస్తాడు దేవుడు. ఇది మాత్రం వాక్యము సత్యము. ఒక్కసారి ఎలీషాకు గండ్రాలైన స్త్రీ చేసింది, అంత సమస్తం కూడి ఉన్నను కూడా ఆమె మాత్రము దైవజనుని యొద్ద నుంచి ఏమి కోరలే, ఒక గదిని కట్టించింది. ఆ గదిలో దైవజనుడు బస చేస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని దినముల తర్వాత తన యొద్ద ఉన్న గెహాజీని పిలిచి ఈమెకి ఏమి కొదవగా ఉందో అని దైవజనులే తెలుసుకొని ఆ కొదవగా ఉన్న దానిని గ్రహించి మరలా వచ్చే సంవత్సరం వరకు ఆ తల్లికి కుమారుడు లేడని తెలుసుకొని దైవజనుడే ప్రవచించినప్పుడు చక్కని కుమారుడు అనుగ్రహించబడ్డాడు. అదే విధంగా ఆ లేఖనము ప్రకారంగా ఈ రోజు దైవజనుడు ఈ కుటుంబం మీద దీవెనలు, ఆశీర్వాదాలు కుమ్మరించి ఉన్నాడు. దైవజనుల నుండి దేవుడు మాట్లాడిన ప్రతి మాట ఈ కుటుంబంలో నెరవేర్చింది. మీరు దైవజనునికి ఇంత చక్కని ఒక ప్రార్థన మందిరాన్ని ఏర్పాటు చేసినందుకు నా మనస్ఫూర్తిగా మీ ఇద్దరికి నా కృతజ్ఞతలు చెల్లిస్తూ, వచ్చిన మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించాలని, సంఘంలో ఇలాంటి వారు దైవ సేవకులకు కావాలని, ఇలాంటి వారు దైవ సేవకులకు సహకరించాలని, ఇలాంటి వారిని ఇంకా దేవుడు అధికంగా దీవిస్తాడని ఆయన నామంలో ప్రార్థిస్తూ, ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ, మనం నేను తగ్గించుకుంటూ మీ యొక్క ఘనమైన నామాన్ని ఇచ్చిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఓకే, ఇంకొకరైతే బాగుంటుంది. ముగ్గురు ఈ సమయం ఇచ్చిన దైవ సేవకులు కూడా దైవపూర్వక వందనాలు. వీరి యొక్క మనసు ఎలాంటిదంటే అది వర్ణించడానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే వీరికి లేకున్నా కూడా సేవా పరిచర్యలో వారికి ఎవరన్నా బాధలో ఇబ్బందులు ఉన్న వారికి ఇచ్చి వీరు తృప్తిగా జీవించే జీవితాలకి ఇలాకున్నాయండి. ఎందుకంటే వీరి జీవితంలో నేను చూసుకుంటూ వచ్చేవాడిని. ఒకప్పుడైతే చాలా కష్టతరంగా జీవితాన్ని గడుపుతున్నప్పుడు చాలా బాధపడేవారు. ఒక్కరితోనైనా నీ జీవితాన్ని పంచుకోవాలి. డేవిడ్ అంటే ఎవరితోటి పంచుకునేవాడు కాదు, కానీ తను ఒక్కడే బాధపడుతూ తన కుటుంబం కొరకు పోరాడేవారు. ఎంత కష్టం చేసినా దాంట్లో త్యాగం అనేది, దాంట్లో అభివృద్ధి అనేది ఉండపోయేది. ఏంది నా జీవితం ఇలాగ అయిపోతుందని ఆలోచిస్తూ ఎన్నో దినాలు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని కూడా ఎక్కడో కష్టపడి ఏడ్చిన దినాలు ఉన్నాయి. కానీ నేను ఒక మాట అన్నాను, డేవిడు నువ్వు కష్టం ఎప్పుడు వృధా కాదు, దేవుడు ఏదో ఒక సమయంలో నిన్ను తప్పక దీవిస్తాడు, ఆశీర్వదిస్తారు.
ఈ స్థితి ఇప్పుడున్న స్థితి అలా ఉండదు. నీ జీవితం అంతా అభివృద్ధికరంగానే ఉంటుంది. ఎందుకంటే అనేకమైన వారు ద్వేషించినప్పుడే దేవుడు మన పక్షంలో ఉంటాడు. అనేకమైన ఇబ్బందులు పడుచున్నప్పుడే మనతో ఉంటాడు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగినవాడు అని నేను చెప్పాను. మా చెల్లెకు కూడా చాలా సార్లు ఇంకా ఆమె చెప్పబోయేది, కానీ అర్థం చేసుకునేవారు. వాళ్ళు ఉండకపోయినా దేవుని పరిచర్యకు అయితే వేలు ఇచ్చినప్పుడు ఇలాంటి వ్యక్తులు చాలా గర్వకారం అని నేను మీ కుటుంబంలో అనుకునేదండి. మా కుటుంబంలో ఎందుకంటే వచ్చినప్పుడు వచ్చినట్టే దేవునికి ఏ పరిచర్య కావాలన్నా ఇచ్చేవాళ్ళం. అంటే అందరైతే ఆలోచించి మనకు అవసరాలను తీర్చుకొని ఇచ్చేవారు, కానీ వాళ్ళకు లేకపోయినా ఇచ్చి దేవుని వైపు చూసినప్పుడు వారిని గొప్పగా దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ఈ చక్కని ఇల్లునిచ్చి వారి కుటుంబాన్ని దీవించినందుకు వెళ్ళలేని కృతజ్ఞతలు దేవునికి. ఆత్మీయ తండ్రి కూడా అన్ని కష్టాలలో కూడా అండదండలుగా ఉంటూ ప్రతి విషయంలో ఆదరించేవాడు. ఇది నా యొక్క విశ్వాసం వాళ్ళు చెప్పిన జీవితాన్ని బట్టి మీకు ఇది తెలియపరుస్తున్నాను. ఈ మాటలు బట్టి మీకు వందనాలు. ఈ సమయం ఇచ్చిన దైవ సేవకులు కూడా ఉదయపూర్వక వందనాలు. ఈ కొద్ది సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఓకే, హల్లెలూయా. దేవుని పరిశుద్ధులారా, దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు, అద్భుతాలు చేసేవాడు. మరి డేవిడ్ లాంటి వ్యక్తులు ఉండడం చాలా అదృష్టంగా భావిస్తాను నిజంగా. ఎందుకంటే దేవునికి ఇవ్వడంలో 10, 5, 20, 30, 40 కాదు, 50 లక్షలు. దేవుని సన్నిధానానికి 50, 50 నుంచి 1,00,000 వరకు ఇస్తాడు. ఎవరైనా దేవునికి విరాళం 50,000, 1,00,000 ఇస్తారా? కానీ ఇద్దరు చూశాను. ఒకటి పౌలు చూశాను, రెండవది దేవుని చూశాను. ఇప్పుడు డేవిడ్ హైలైట్ అయ్యాడు. చాలా సార్లు నేను తెలుసుకున్న విషయం కూడా ఏంటంటే, ఇల్లు లేక ఏడ్చిన రోజులు, అర్థమవుతుందా? ఆ చీకటి కోణంలో ఉండే ఏడ్చిన రోజులు, ఏం చేయాలో తెలియక, ఏం చెప్పాలో తెలియక, డబ్బులు వెళ్ళక, ఆ జర్మయ్య పుట్టుకలో కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా డబ్బులు లేకుండా కన్నిబ్బంది పడ్డప్పుడు ఆడ గుడ్డి సలహా చెప్పినావు అందరం. అని నువ్వు ఏం చేస్తున్నావురా, ఏం తప్పేస్తున్నావు నువ్వు అని గుడ్డి సలహాలు చెప్పి ఆడో 2,000, ఈడో 2,000 ఏదో బిచ్చగాళ్ళకి ఇచ్చినట్టు ఇచ్చినప్పుడు మీరు ఆలోచన చేయండి. ఏదో ఏం లేని పరిస్థితి. ఓ డేవిడ్ యోనాతాను 4 సలహాలు చెప్పి ఏం చేస్తాడు వీడు? ఏమిటి పడుకోవచ్చాడు? ఆడో సలహా చెప్పి, నేను సలహా చెప్పి, వీడు ఏం చేస్తున్నా, అసలు వీడి లైఫ్ ఏంటి, వీడి స్టైల్ ఏంద్రా, వీడు ఏం చేస్తారా వీడు నేనని. ఆ తర్వాత ఆనికన్నా చిన్నోడు అప్సలోం కూడా ఏం చేస్తాడో ఏమో అన్నా అని సాయం చేస్తాడు. కానీ చూడండి, మనం చేసిన సహాయంలో ఇప్పుడు నేను అంటాను, మా నలుగురి అన్నదమ్ములు నేను చెప్పగలిగింది ఏంటంటే, నా తర్వాత డేవిడ్ హైలైట్ అని చెప్పగలనండి. బండ గుద్ది చెప్పగలను. ఎందుకంటే అతని గుణం ఏంటంటే, దేవునికి ఇవ్వడంలో నాకు అర్థమైంది ఏంటంటే, దేవునికి ఇచ్చుట్లో వెనకాడు కాబట్టి ఖచ్చితంగా దీవించబడతాడు. చాలా మంది పిసినారి లోపల ఉంటారు, దేవునికి ఇస్తానికి పాలన తెలియదు. ఎప్పుడు దాచుకుందాం, తిందాం, దాచుకుందాం. ఆయన జీవితంలో సచ్చిందాక కష్టపడ్డ ఏమీ దక్కరాడు. అంటే శాపం కాదు ఇది. స్వార్థం లేకుండా నిస్వార్థంగా ప్రభు కోసం ముందడిగేసేవాడు. ముసలమ్మని చూసానే నేర్చుకోవాలి మనం. ముసలమ్మ కలిగిందంతా ఇచ్చేసి ఇవాళ బైబిల్ చరిత్రలోకి ఎక్కింది. అని మనుషులు ఎంత స్వార్థపూరితం చూడండి. దేవుడు నమ్ముకున్నా అంటారు, దీవెనలకు మాత్రం చచ్చిపోతారు. అయ్యో మాకు అంత దరిద్రమే, మాకు అంత దరిద్రమే. నువ్వు మంచిగా అయితే దరిద్రం ఎందుకు వస్తుంది చెప్పు? నువ్వు దేవునికి ఇష్టం కూడా దరిద్రం ఎందుకు వస్తుంది చెప్పు? రాదలను వచ్చినా అది నీ కాడ నిలవదు. వచ్చినా నీ దగ్గర నిలవదు. రాదని చెప్పలేను, వస్తుంది, కానీ వచ్చినా నీ దగ్గర అది నిలవదు. మనము ఇలాంటి భక్తులు, ఇలాంటి విశ్వాసులు, ఇలాంటి సంఘంలో ఇలాంటి వాళ్ళు ఉంటే సంఘం ఎందుకు అభివృద్ధి కాదు చెప్పండి? మరి ఆయన ఒకటే కష్టం. చాలా మంది ఉన్నారు, రోజుకు 1000 రూపాయలు సంపాదించేటోడు ఉన్నాడు లేడా? 500 సంపాదించేటోడు ఉన్నాడు లేడా? 250 సంపాదించేటోడు ఉన్నాడు లేడా? మరి సంపాదించేవాడు ఏం చేస్తున్నాడు ఏమో అర్థం కాదు. ఎంత చెప్పు బాబు, నువ్వు చెప్పి మైకులు ఖరాబ్ అయితే బాసులు పలిపోతాయి, కానీ దున్నపోతు మీద ఈ సింకులు పడ్డట్టే. ఆడు దశం బాగా ఇయ్యడు, దేవుడికి కష్టాజితం ఇయ్యడు, ఏమి అడియడు, బాగుపడు, ఇచ్చేది ఉండదు, బాగుపడదు. నేను నేర్చుకుంది ఏంటంటే, ఇచ్చిన వానికి దేవుడు తక్కువ. నేను 1500 పెట్టుబడి పెట్టి దేవుని సేవ చేసినండి. ఇవాళ కోట్ల కొద్దికి దేవుడు దీవించాడు. హల్లెలూయా. కోట్ల కొద్దికి వెళ్ళిపోయాను ఈరోజు. మరి కారణం ఏంటంటే, నా పెట్టుబడి ఎంత?
ఉన్న కాడికి చేసిన మీరు నెలంతా పనిచేసి నెల మొత్తం దేవునికి చూద్దామడన్నా. పోనీ దేవుడి గుణం ఏంటంటే అత్తగారు కట్నం ఇస్తే కూడా కట్నం నుంచి దశమ భాగం కూడా ఇస్తాడా? ఒకటి. రెండోది, చిట్టి ఎత్తినా కానీ చిట్టిలో నుంచి దశమ భాగం. ఎందుకంటే ఇంటికి వచ్చిన కాబట్టి వాళ్ళ గురించి వాళ్ళు చేసిన పని చెప్పాలి. వాళ్ళు అంతేకాదు, రోజు పని చేస్తే పనిలో నుంచి కూడా పనిలోంచి దశమ భాగం, తర్వాత చిట్టి ఎత్తుకున్న దశమ భాగం, ఏమన్నా మరసంగా లోన్లు వచ్చినా ఇన్ని తీర్లుగా దేవునికి ఇస్తాడు కాబట్టి దేవుడు నీకు దీవించాడేమో అనుకుంటాను. హల్లెలూయా. కాబట్టి ఒక మంచి వ్యక్తిని చూసి మనము నేర్చుకోవాలి. దేవుడు తర్వాత ఇంకెవరిని మాత్రం చూద్దాం. దేవుడి వల్ల లేవాలి. హల్లెలూయా. లేచి మనం కూడా దేవుని కార్యాలను జరిగిద్దాం. హల్లెలూయా. తండ్రిని స్తుతి యేసయ్యా ముగించుకుందాం. హల్లెలూయా. 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 ఈ కుటుంబాన్ని నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అభివందింపబడును గాక. మీరందరూ అంటే మీకు తెలుసుగా, దాదాపుగా గుడ్డోలు యేసునామములో చూడును గాక అన్న. చూసిరా మూసిరా? అబద్ధమా నిజమా? నిజమేనా కాదండి? కళ్ళు సూపు తక్కువ ఉంటే కూడా ప్రాణి అమ్మడి సూపు కనపడదు. పోని దేవరకొండ మీటింగ్ చేస్తే మనం ఖాళీ నీరు పెట్ట కాదు, లారీ బుద్ధి. యేసు నామములో విరిగిన కాలు అతుకులు కాకన్నా అతికిందా అతకలేదా?
ఒక దైవజనుడిగా చెప్తున్నాను, ఈ ఇంటి ద్వార బంధాల మీద యేసు రక్తం ఇప్పుడే ముద్రింపబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. లక్షలో ఉన్న దేవుడు ఎక్కడికి వెళ్ళిపోవాలి ఇప్పుడు? సాధ్యమైందా? దేవుని సాధ్యమైంది. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ యేసులో పడి ప్రభుని మనం మహిమపరుస్తా. యేసు రక్తం పడుతున్న ప్రభు, మీ అందరూ సంతోషపడుతున్న ప్రభు, నీకు స్తోత్రాలు. ఇదిగో ఇంటిని ఇది మొదలుకొని నా ప్రభు, నిరంతరం ఈ గృహాన్ని ఆశీర్వదించి దీవించిన ప్రభు, అలనాడు దావీదు కుటుంబాన్ని తరాల వరకు ప్రభు వంశాలను మీరు అభివృద్ధి చేసినట్లుగా ఈ గృహంలో ఉన్నటువంటి ప్రతి వారిని వంశాలను అభివృద్ధి చేసి ఈ ఇంటిని ఆశీర్వదించి దీవించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తం జయం, యేసు నామములో జయం. ప్రవేశ రక్తం సంపూర్ణంగా నా బల విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే, గాడ్ బ్లెస్ యు ఆల్. వీడియో తీసుకొని దేవుడు దీవించును గాక. ఫోటో తీసుకొని దేవుడు దీవించును గాక. ఇప్పుడు వచ్చిన పరిస్థితులందరూ దేవుడు దీవించును గాక. హల్లెలూయా. ఓకే, రెండవ ప్రసంగం 1:30 స్టార్ట్ అయింది. రైతు అందరూ సిద్ధపడండి. ఓకే, రైట్. వికసించే పువ్వులన్నీ, ఫలించే ఫలములన్నీ, వీచే చిరుగాలులన్నీ, ప్రవహించే ఏరులన్నీ, పలు రంగుల పక్షులన్నీ, రకరకాల జంతువులన్నీ, హిమము కురిసె గిరులన్నీ సృష్టించినదెవరు? ఎవరు 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 ఇవి సృష్టించినదెవరు? ఎవరు 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 ప్రాణం పోసినదెవరు? ఎవరు 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 జీవింపచేసేది ఎవరు? ప్రభా ఎలాంటి ప్రభావం లేకుండా నా ప్రభావ నీ శక్తిని బలాన్ని నీ దయాన్ని ప్రేమ దయచేయి ప్రభా. ఇదిగో నా తండ్రి వస్త్రాలు అలంకరిస్తున్నది కూడా నీ జీవన్ని ఆశించడు బిడ్డలకు దయచేయమని ఎదుగుదల ఎందుకు ప్రభా, ప్రవర్తన ఎందుకు ప్రభా, నాకు నీ కృప నీ దయ తరించి కాపాడి జీవించుకోవాలి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఎవరు సంరక్షించేదెవరు? సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఆకాశాన తారలన్నీ ఘోషించు
ఆశీర్వదించు దేవా మా ఆశలు తీర్చిన మా ప్రభువా నీ సన్నిధానమున ఉన్నాము దీవించమము నీవు దిగిరావా దయను చూపుము దయామయాని కృపతు నింపుము కృపాకరా దయను చూపుము దయామయాని కృపతు నింపుము కృపాకరా నిన్నే 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 నమ్ముకున్నా ఆశీర్వదించు దేవా మా ఆశలు తీర్చిన మా ప్రభువా ఒంటరిగా నేనుండుట మంచిది కాదని యోచించుచు నా కోసమే స్త్రీని చేసి నాకిచ్చినవయ్య దీవించుచు ఈ లోకమన్నది మా కోసమే చేసి మమ్మందు నిలిపావయ్యా ఫలించి అభివృద్ధి పొందే వరములిచ్చి నీ ప్రేమ చూపావయ్యా మా ప్రాణదాత
చెల్లిస్తున్నాను. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. సంధ్య హల్లెలూయా. నీ జీవితంలో ఏ విషయం ఆలస్యం అని అనుకుంటున్నామో ఆ విషయంలో నేను అద్భుతము చేయబోతున్నానని ప్రభు సెలవిస్తున్నాడు. నేను కార్యము చేయవాడని ప్రభు సెలవిస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. వారిని ఒంటరైన వాడు 1000 మంది ఎగుడు, ఎన్నిక లేనివాడు బలమైన క్షణమగునని సెలవిచ్చిన రీతిగా ఇదిగో ఒక బలమైన సైన్యము ఈ స్థలములో నుండి నేను లేవనెత్తబోతున్నానని ప్రభు సెలవిస్తున్నాడు. నా సన్నిధిని వారిని నిలబెట్టేదను యాజకుడిగా ప్రవక్తలుగా నేను చేస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. యేసు రక్తము ద్వారా యేసు నామములో హల్లెలూయా విడుదల కలుగును గాక. We give the all the glory to you, Lord. We give the all the glory to you, wonderful Master. We worship to you, Almighty God. Take complete control, Father. మహిమంతా నీకే ప్రభా. దీవించి ఆశీర్వదించి నీ మహిమ కొరకు హల్లెలూయా ఈ కార్యమంతా నిత్యము నిలిచిపోయే వేరే లెక్కలు చేర్చి నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీ నామానికి ఆరోపిస్తాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నిన్ను అలంకరించి నీ చేతులకు కడియములు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి నీ చెవులకును ముక్కునకును పోగులను నీ తలకు కిరీటమును పూల కిరీటమును పెట్టించితిని. ఇలాగు బంగారుతోను వెండితోను నేను నిన్ను అలంకరించి సన్నపు అవిసెనారయు పట్టును విచిత్రపు కుట్టు పనియు గల బట్టలను నీకు ధరింపజేసి గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారముగా ఇయ్యగా నీవు చాలు హల్లెలూయా. వస్త్రాన్ని నీకు నేను ధరింపజేసి తిని ఆ రోజు ప్రకారంగా ఇది ఒక విచిత్రమైన నెక్స్ట్ సన్నమైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షకులు నీకు తొడిగించి తిని. చెప్పండి బయట ఉన్నాయండి. సన్నపు అవిసెనార బట్ట నీకు వేయించి తిని. నీకు పట్టుబట్ట ధరింపజేసి తిని బిడ్డ దేవుడు మాట్లాడుతాడు. ఆభరణముల చేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడియములు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి. చూడండి కడియాలు అంటే కడియాలు గొర్రెలు పెట్టుకున్న కడియాలు కావాలి, గాజులు కూడా. హల్లెలూయా. ఎందుకంటే మరి ఆ రోజులలో కడియాలు అనేది కడియాలే ఉన్నాయి. ముందర గాజులు ఎవరికి తెలుసు అని కడియాలు అసలు బట్టలేకలో గోసి పెట్టుకునే నాకు తెలిసినంత వరకు ఎరకలో చూసే మీ అని చేస్తున్నాం. ఏమో పాస్టర్ బిడ్డ అని లేకపోతే తమ్ముని బిడ్డ అని మేము చేస్తలేము. మరి మీరు కూడా వాక్యం ప్రకారంగానే ఆ మెడకు గొలుసు నీ చెవులకును ముక్కునకును చెవులకు హల్లెలూయా ఉన్నాయా లేవా? బైబిల్లో ఉందా లేదా? కాకపోతే ముక్కుకి ఏం పెట్టలే, వేషన్ అయిపోయింది. ఇప్పుడు కొంతమంది పెట్టుకుని వచ్చి ముక్కులకు పెట్టుకుని వచ్చు, అదొక వేషన్. రైకా పోగులను నీ తలకు కిరీటమును పెట్టించి ఇలాగు బంగారుతోను వెండితోను నేను నిన్ను అలంకరించి సన్నపు అవిసెనారయు పట్టును విచిత్రపు కుట్టు పనియు గల బట్టలను నీకు ధరింపజేసి. ఎక్కువ చెప్పమ్మా, ఇది లెక్క. ఇప్పుడే తండ్రి తల్లి కష్టపడకపోతేనే వచ్చినాయి అంటారా? ఎంత కష్టపడి ఉంటారు, ఎన్ని లక్షలు ఖర్చు చేసి ఉంటారు భోజనానికి, ఆ తర్వాత ఆమెకు కావలసినటువంటి ఆ బట్టలకు, ఆమె వస్త్రాలకు, ఆమె బంగారానికి ఎంతో ఖర్చు చేసి ఉంటారు. అది ఎవరు చేశారంటే తండ్రి తల్లి. గుర్తుపెట్టుకుని బాగా. అయితే యెజెకియేలు గ్రంథంలో ఈ వాక్యాన్ని, ఈ బిడ్డల గురించిన వాక్యాన్ని ప్రభు ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. 2-3 వచనాలు చదవండి. యెజెకియేలు గ్రంథం 16వ అధ్యాయం మొదట. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, యెరూషలేము చేసిన హేయ కృత్యములను దానికి తెలియజేసి నీవు ఇలాగు ప్రకటింపుము. ప్రభువైన యెహోవా యెరూషలేమును గూర్చి ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీ ఉత్పత్తియు నీ జనమును కానానీయుల దేశ సంబంధమైనవి. నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు. నీ జననమిదం చేయవలనని ఎవరునూ కటాక్షింపలేదు. నీ యందు జాలిపడిన వాడు ఒకడునూ లేకపోయెను. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో
రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తములో పొర్లియున్న నీవు బ్రతుకుదువని నీతో చెప్పితిని. నీవు నీ రక్తములో పొర్లియున్నను బ్రతుకుదువని నీతో చెప్పితిని. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి అగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషితురాలవైతివి. చాలా హల్లెలూయా. చూడండి, ఇక్కడ హెజ్కేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. హెజ్కేలు, ఓ నరపుత్రుడా, ఇశ్రాయేలుతో మాట్లాడు, యెరూషలేముతో మాట్లాడు, నా ప్రజలతో మాట్లాడు. దాని పుట్టు పూర్వత్వాలు ఏంటో తెలుసా? దాని తండ్రి చూస్తే కలిపి యెరూషలేముకు అనగా ఈ సీయోనుపురం అనబడినటువంటి దావీదు పట్టణానికి పుట్టు పూర్వత్వాలే లేవు. నిన్ను కడిగిన వాడు లేడు, నిన్ను శుద్ధి చేసిన వాడు లేడు. నీ జనన విధానము చూసినప్పుడు కానీ ఒక మామూలు వెనుకలు కానీ ఒక పిల్లని పదాట్లో పడేసినట్టుగా నిన్ను పడేశారు. నీ దగ్గరికి వచ్చినోడు లేడు. రక్తపు మడుగులో నీవు పొర్లుతుంటే నీ దగ్గరికి వచ్చి చూసి నిన్ను పట్టించుకున్న నాదుడే లేడు. నేను చూశానంటాడు. నేను చూసి నీ అందు మక్కువ గలవాడును, నీ అందు ప్రేమ గలవాడును. నీ దగ్గరకు వచ్చి నిన్ను చూసినప్పుడు నీ నాభి సూత్రము కోయబడలేదు, నీ రక్తపు మరకలు కడగబడలేదు, నిన్ను ఉప్పుతో రుద్దబడలేదు, నిన్ను నీళ్లతో కడగబడలేదు. అంత అసహ్యంగా ఉన్నావు. అందరూ చూసి నిన్ను వదిలేసిపోయారు. కానీ నేను ఇష్టపడి నీ దగ్గరకు వచ్చాను. ప్రభువైన యెహోవా మాట్లాడుతున్నాడు. దేవునికి అయిష్టంగా ఉన్నప్పుడు, దేవునికి ఇష్టంగా లేకుండా ఇష్టానుసారంగా బతుకుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. నేను వచ్చి నీ మీద నా వస్త్రాన్ని కప్పుతున్నాను. చాలా మంది అనుకుంటారు జీవితం పొట్టగానే అయిపోయింది, పెళ్లిలు పేరంచాలు అనుకుంటారు. కానీ ప్రతి పురుషుడు గాని ప్రతి స్త్రీ గాని నాభి సూత్రము కోయబడాలి, రక్తాన్ని కడగబడాలి, ఆ తరువాత శుద్ధి చేయబడాలి, ఉప్పు రుద్దబడాలి. అలాంటి శుద్ధత, అలాంటి పరిశుద్ధత యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. అది ఈ ప్రపంచంలో చేయగలిగిన ఏ మనగాడు లేడండి. ఎందుకంటే యేసు ప్రభు మాత్రమే కడగగలడు మన పాపాలని. ఎందుకంటే మన కోసం ప్రాణం పెట్టాడండి ఆ ప్రభు మాత్రమే. చాలా మంది వెళ్తున్నారు చూసుకుంటా, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నీ స్థితి చూడొచ్చు. నిన్ను కడిగిన వాడు ఉన్నాడా? నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు అని వాగ్దానం ఉన్నది. సియోనులో నీ పిల్లలు, సియోను కొండ మీద నీ పిల్లలు, నీ సంతానం సూచనలుగా మహత్కార్యములుగా ఉందురు అని యెషయా 8:18 సెలవిస్తున్నది. హల్లెలూయా. కీర్తన జీవితంలో, ఇర్మియా జీవితంలో దేవుడు పరలోక జ్ఞానాత్మ చేత నింపి తన మహిమ కొరకు నిలబెట్టినట్టు, ఈ అనేక తరాలకు ఆశీర్వాదకరంగా ఉండనట్లు హల్లెలూయా ఆశీర్వాద వచనం మన నోట పలుకుదాం. నజరేయుడైన యేసుక్రీస్తు రక్తములోని బలమైన కాపుదల సంరక్షణ వారి ప్రాణాత్మ శరీరములకు కలుగును గాక. ఆమేన్. మనుషుల కపటోపాయములు, శత్రు కుయుక్తులు, పాతాళలోక ప్రణాళికలు యేసు రక్తముతో కాల్చివేయబడును గాక. ఆమేన్. జ్ఞానము, ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించబడును గాక. ఆమేన్. మనోనేత్రములు వెలిగించబడును గాక. ఆమేన్. వయస్సునందు, జ్ఞానమందు, దేవుని దయందు, మనుషుల దయందు వర్ధిల్లుదురుగాక. ఆమేన్. జీవవాక్యమును చేతబట్టుకొని మూర్ఖులకు వక్ర జనం మధ్యన దివిటీల్లాగా, అగ్నిలాగా, జ్యోతుల వలె ప్రజ్వలించుదురుగాక. ఆమేన్. సర్వాంగ కవచమును ధరించి ఈ లోకములో సజీవుడుగు దేవుని కొరకు, క్రీస్తు కొరకు సాక్షులుగా ఫలించుదురుగాక. ఆమేన్. ఆత్మీయంగా ఏపరంగా వర్ధిల్లుదురుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువా, బిడ్డలని దీవించి ఆశీర్వదించి నీ సన్నిధి తోడుగా ఉంచి, నీ రక్తముతో ముద్రించి, నీ దక్షిణ హస్తం తోడుగా ఉంచి, కుడి చేయి పట్టుకొని నడిపించమని, నీ చిత్తం అంతా బిడ్డల జీవితాలను నెరవేర్చమని, నీ సన్నిధి చాటున పదిలపరచమని, నీ రక్త కోటలో భద్రపరచమని, ఫలింపజేసి వృద్ధిపరచమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీ నామానికి ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
విరబూసిన ఈ వేళ చిలిపి ఊసుల సింధూరాలు కలబోసిన శుభవేళ నన్నాకర్షించిన నీ స్నేహబంధం ఆత్మీయ అనుబంధం నన్నాకర్షించిన నీ స్నేహబంధం ఆత్మీయ అనుబంధం ఆరాధనా నీకే యేసయ్యా చేరదీసిన దేవా నా చేయి పట్టి నన్ను నడిపి చేరదీసిన దేవా నన్నాకర్షించిన నీ స్నేహబంధం ఆత్మీయ అనుబంధం నన్నాకర్షించిన నీ స్నేహబంధం ఆత్మీయ అనుబంధం
అరణ్యములో స్నేహించిన దేవుడవు నీవు. మహాయండకు కాలిన అరణ్యములో స్నేహించిన దేవుడవు నీవు. సహాయకర్తగా తోడు నిలచి తృప్తిపరచిన దేవా, సేదదీర్చిన ప్రభువా. సహాయకర్తగా తోడు నిలచి తృప్తిపరచిన దేవా, సేదదీర్చిన ప్రభువా. నన్నాకర్షించిన నీ ప్రేమ బంధం, అనురాగ సంబంధం. నన్నాకర్షించిన నీ ప్రేమ బంధం, అనురాగ సంబంధం. చెడిన స్థితిలో లోకంలో పడియుండగా ప్రేమించిన నాదుడవు నీవు. చెడిన స్థితిలో లోకంలో పడియుండగా ప్రేమించిన నాదుడవు నీవు. సదాకాలము రక్షణనిచ్చి శక్తినిచ్చిన దేవా, జీవమిచ్చిన ప్రభువా. సదాకాలము రక్షణనిచ్చి శక్తినిచ్చిన దేవా, జీవమిచ్చిన ప్రభువా. నన్నాకర్షించిన నీ స్నేహబంధం, ఆత్మీయ అనుబంధం. నన్నాకర్షించిన నీ స్నేహబంధం, ఆత్మీయ